శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ప్రతి ఒక్కరము కూడా భూతదయ కలిగి ఉండాలండి. ఎందుకు అంటే జీవులకి ఆహారము మనము నిత్యము ఎంతో కొంత బయటికి పెట్టాలండి. జీవులకు పెట్టాలి. బయట పశుపక్షాదులు ఉంటాయి, మరి కుక్కలు కానీ, ఇలా పిల్లులు కానీ, ఏమైనా వస్తూ ఉంటాయి, కోతులు కానీ. కొంచెం ఆహారం అనేది బయటికి పంపించాలి. మనకు భూత యజ్ఞం చేయాలంటారు. భగవద్గీతలో చెప్పింది ఇదే అనమాట. మనకై మనం వండుకొని తింటే ఎవరికి పెట్టకుండా దొంగ దొంగ అవుతాడంట. చోరుడు నా దృష్టిలో అంటాడు పరమాత్మ. మనం సంపాదించుకుంటున్నాం కాబట్టి దాంట్లో కొంచెం అనమాట. మనకి బయట ఇలా పెట్టడం వల్ల ఏమవుతుంది అంటే భూత మనకి భూత యజ్ఞం చేసిన వారిని అవుతామన్నమాట. ఇంకొకటి ఏంటంటే సకల జీవులలో కూడా ఇంకొకటి అండి, మనము మన స్వరూపాన్ని చూసుకోవడమే ఆత్మోన్నతి అంటారు. ఇది కూడా మనం ఖచ్చితంగా కలిగి ఉండాలండి. అంటే అన్ని జీవులలో కూడా బాబా కూడా అదే చెప్తారు కదా, కుక్కకు పెట్టినా నాకు పెట్టినట్టే అని అంటారు. అలానే మనం కూడా ట్రై చేద్దామండి. ఏవైనా వీధి కుక్కలు వచ్చినా కూడా అంత పెట్టండి ఆహారం. మనకు మిగిలిన ఆహారం వేస్ట్గా పోకుండా. ఇప్పుడు చూడు, కుడితి నీళ్ళు తీసుకెళ్తే పాలు ఎలా ఇస్తుందండి మనకి గేదె. కుడితి నీళ్ళు ఏది కూడా మనము వేస్ట్ చేయకూడదు అనమాట. మనం వేస్టేజ్ అనుకున్నది బయటికి పంపించడంలో తప్పలేదు కదా. వేస్టేజ్ అయితేనే కానీ కాదు, మనకు ఉన్నంతలో కొంచెమన్నా ఆహారం ఇంతైనా కూడా బయట పెట్టాలంట. బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.